ఒక చిన్న పల్లెటూరులో సాధారణమైన ఒక కుటుంబం కదా ఇది. ఆ ఊరిలో రామయ్య సీతమ్మ అనే దంపతులు, వాళ్లకు 2 పిల్లలు ఉండేవారు. లక్ష్మి తెలివైన అమ్మాయి, సూరి ప్రశ్నలతో నిండిన బాబు. ఇద్దరూ బుద్ధిగా చదువుకుంటున్నారు. మన దగ్గర డబ్బు లేదు, కాని పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి. అవును, చదువే వాళ్ల భవిష్యత్తు. లక్ష్మి మరియు సూరి వాళ్ల అమ్మనాన్న మాట విని బుద్ధిగా చదువుకుంటున్నారు. రామయ్య సీతమ్మ తమ కష్టాన్ని మరిచి పిల్లల భవిష్యత్తు కోసం బ్రతికారు. ప్రతిరోజులానే లక్ష్మీ సూరి స్కూల్కి వెళ్తున్నారు. కాని లక్ష్మీ వాళ్లు పేదవారవ్వటంతో ఊర్లో వాళ్లంతా వీరిని తక్కువ చేసి మాట్లాడుకునేవారు. అయినా లక్ష్మీ సూరి అవన్నీ పట్టించుకోలేదు. తమ పని తాము చేసుకున్నారు. ఒకరోజు ఊరంతా కలవరపడేలా ఒక పెద్ద సమస్య ఎదురైంది. దానికి పరిష్కారం ఎవరికీ కనిపించలేదు. స్కూల్ నుంచి వచ్చిన లక్ష్మీ, సూరి వారి ఊరికి వచ్చిన ఆ సమస్య గురించి తెలుసుకున్నారు. ఆ సమస్యను ఎలా తొలగించాలో అని లక్ష్మీ, సూరి లోతుగా ఆలోచించసాగారు. అక్కా, మొత్తం కాలువ క్లీన్ చేయక్కర్లేదు. అవును, ఒక్కచోటు క్లియర్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆ విషయాన్ని ఊరివాళ్లకు చెప్పడానికి బయలుదేరారు. కాని ఊరివారు వారి మాటలను పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోకపోయినా పిల్లలు వెనకడుగు వేయలేదు. తమ ఆలోచనను మళ్లీ చెప్పడానికి వెళ్లారు. పిల్లలు చెప్పింది పెద్దవాళ్లకు అర్థం కాకపోవడంతో పిల్లలు బొమ్మ వేసి మరీ చూపించారు. అప్పుడు పిల్లలు చెప్పినది పెద్దవాళ్లకు అర్థమై వెంటనే వారు అదే విధంగా పని మొదలుపెట్టారు. పిల్లలు చెప్పిన ఆలోచన సరైనది కావడంతో ఊరికి వచ్చిన నేటి సమస్య తీరిపోయింది. మొదట పేదవారిని తక్కువ చేసి మాట్లాడినవారే ఇప్పుడు ఆ పిల్లల తెలివికి మెచ్చి అభినందించారు. ఆ రోజు నుంచి ఊరి వారందరూ రామయ్య సీతమ్మలను గౌరవంతో చూడటం మొదలుపెట్టారు. పిల్లల వల్ల తమకు వచ్చిన గౌరవానికి రామయ్య సీతమ్మ చాలా ఆనందించారు. గౌరవం మాటలతో కాదు, జ్ఞానం వల్ల వస్తుంది.